కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, మేధావులు, విద్యావంతులు దయచేసి అందరూ కూడా ఆలోచించి ఎవరు రేపటి సమాజానికి అవసరం, ఎవరు భవిష్యత్తుకు అవసరం అని చెప్పి ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పుని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, జీవో నెంబర్ 46 మీద చాలా చర్చ జరిగింది. నేను నిన్న మొన్న కూడా నేను ప్రకటించాను, జీవో నెంబర్ 46 మీద మడమదిప్పని పోరాటం చేస్తా అని చెప్పిన ఈరోజే జీవో నెంబర్ 46 మీద హైకోర్టులో బిల్లు వేయడానికి కావాల్సినటువంటి పిటిషన్ను నేను ఇప్పుడే సైన్ చేసి హైదరాబాద్ పంపించిన. అది హైకోర్టులో బిల్లు దాఖలవుతుంది. ఈ అతి త్వరలో ఈ రిజల్ట్ వచ్చే ముందే తప్పకుండా అది హియరింగ్ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా జీవో నెంబర్ 46 బాధితులారా కలిసి రండి. కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని, కానీ ఇప్పటి వరకు అది రద్దు చేయలేదు. దాని మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు. కానీ నిజంగా జీవో నెంబర్ 46 రద్దు కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, అది మాతోనే సాధ్యమవుతుంది. నేను ఇచ్చిన మాట ప్రకారము పిఐఎల్ను దాఖలు చేస్తున్నా, మీ పక్షాన నేను ముందుండి పోరాటం చేస్తా, నా వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి 5 నెలల్లో ఇప్పటి వరకు ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలే. అనేక కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు, డిగ్రీ జూనియర్ కళాశాలలు ఈరోజు ఆ కాలేజీలను నడపలేక ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేక ఈరోజు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి విద్యార్థులకు మంచి బోధన అందించాలంటే, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే వాళ్ళకు కూడా వనరులు అవసరం. ఆ వనరులు మరి ప్రభుత్వం అందించేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్లో వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఆ వనరులు లేకపోవడం వల్ల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాల పక్షాన, ఆ విద్యా సంస్థల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, మీరెప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేస్తారు? తప్పకుండా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ కోసం కూడా తప్పకుండా నేను కొట్లాడతా, నేను గలమెత్తి మండల్లో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, కేవలం 5 నిమిషాలు మాత్రమే మరి ప్రచారానికి సమయం ఉంది. నేను అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా, మరి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళని, తెలంగాణ మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళని, ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజలకు ఉపయోగం లేదు, అది ప్రభుత్వానికి ఉపయోగం. కానీ ప్రతిపక్ష పార్టీ నుండి ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజలకు ఒక ఆయుధం లభించినట్టయితుంది, ప్రజల పక్షాన మండలికి ఒకరిని పంపించినట్టయితుంది. కాబట్టి ఏది అవసరమో దయచేసి గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళొక్కసారి ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకా మనకు రేపు ఎల్లుండి ఎలక్షన్ నిర్వహణలో కూడా చాలా పనులు ఉన్నాయి. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాల్సిందిగా నేను వారందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యంగా మన వినయ్ భాస్కర్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, మన డాక్టర్ సుధీర్ కుమార్ గారు, మిగతా పెద్దలు, ఇక్కడ వెనుక ఉన్నటువంటి కార్యకర్త సోదరులు, ఇన్ఛార్జిలా వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్తో ఈ ఎన్నిక సాగుతున్నది. ఈ 2 రోజుల పాటు తప్పకుండా శ్రమిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కొంత ఆలస్యం జరిగినా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ విడుదల చేస్తూ వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ప్రభుత్వం ఏం చెప్పింది? ఎటువంటి జాప్యం లేకుండా
మేము ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తాం, స్కాలర్షిప్లను కూడా మేము విడుదల చేస్తాం అన్నది. కానీ ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా చెల్లించలే. చాలా మంది యాజమాన్యాల వాళ్ళు మాతో మాట్లాడింది కాబట్టి ఈ సమస్య గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, దాని గురించి నేను ప్రస్తావిస్తున్నా. చాలా ఓటింగ్ ఎగ్జాక్ట్లీ. సో చాలామంది మేము ఓటును అభ్యర్థించేటప్పుడు కళాశాలలో కూడా వెళ్ళినాం. వాళ్ళు చెప్పింది మాకున్నటువంటి సమస్య గురించి మీరు ప్రస్తావించాలి అని చెప్పి. సో కంపల్సరీ, ఎందుకంటే ఒక్కో విద్యాసంస్థలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది పేరెంట్స్, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది సొసైటీ. కాబట్టి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ గురించి నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఇస్తామన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ను మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? దానివల్ల ఈరోజు టీచర్స్కి, లెక్చరర్స్కి ఈరోజు ఫీజు శాలరీ చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి దాని నుంచి ప్రస్తావించాను. అందరికీ ధన్యవాదాలు.